వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. రెబల్ మూన్ పార్ట్ 1 ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్ 15న తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఇలా 4 లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ చేశారు. అండ్ రీజన్గా రెబల్ మూన్ పార్ట్ 2 కూడా ఈ నెల ఏప్రిల్ 12న సేమ్ నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ చేశారు. మరి ఈ పార్ట్ 1 పార్ట్ 2 చూడొచ్చా వద్దా, సినిమాలో ఏమైనా అడల్ట్ సీన్స్ ఉన్నాయా, మొత్తం మన ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయడమో. ఇక రెబల్ మూన్ పార్ట్ 1 విషయానికి వస్తే ఒక కొత్త ప్రపంచంలా ఉంటుందన్నమాట. మీరు సినిమా చూసినంత ఎంటైర్లీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక కొత్త ప్రపంచం చూసినట్టు ఉంటుంది. హీరోయిన్ తన మనుషులతో ధాన్యం పండిస్తుంటారు అన్నమాట ఒక గ్రహంలో. ఆ ధాన్యం వీళ్ళకన్నా విలన్ బ్యాచ్కి ఎక్కువ అవసరం, ఎందుకంటే విలన్ దగ్గర సైన్యం వేల మంది ఉంటారు. సో వాళ్ళకి తగినంత పోషకాహారం ఉండదన్నమాట. సో అది కావాలంటే దాన్ని చేజెక్కించుకోవాలి ఎవరు, విలన్. కాబట్టి వాళ్ళు ఒకవేళ ఎదురు తిరిగితే తన సైన్యంతో హీరోయిన్ వాళ్ళ బ్యాచ్ని చంపేయాలి. ఇది విలన్ టార్గెట్. ఈ విషయం హీరోయిన్కి తెలిసిపోయి, అరే విలన్ బ్యాచ్ని మనం చంపలేం, ఎందుకంటే వాళ్ళ సైన్యం ఎంత పెద్దదో మనకు తెలుసు, కాబట్టి ఇది మన వల్ల సాధ్యం కాదు. కాబట్టి మనం ఏం చేయాలి, కొంతమంది వీరులు ఉంటారు, వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని మన వైపు తిప్పుకొని ఎదురు దాడి తిరుగుదాం విలన్ మీద అని డిసైడ్ అయ్యి ఒక్కొక్క వీరుని ఎంచుకుంటూ మొత్తానికి హీరోయిన్ ఒక నలుగురు సెలెక్ట్ చేసి తన సైన్యంలో కలుపుకుంటుంది. ఇక లాస్ట్ ఒక 35 మినిట్స్ ఉంటుంది మా సినిమాలో. ఫైట్స్ మాత్రం కిర్రాక్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ హీరోయిన్ చేసే స్టంట్స్ మాత్రం మార్వెలస్ అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్లో విలన్ చనిపోతాడు మామ. ఇది పార్ట్ 1 విషయానికి వస్తే. కట్ చేస్తే విలన్ పార్ట్ 1 చనిపోయినప్పుడు మరి పార్ట్ 2లో మనకు బ్రతుకున్నట్టు చూపిస్తారా? అది ఎట్లా మావా? మరి అది ఏందో మీరు సినిమాలో పార్ట్ 1 చూడండి. ఇక పార్ట్ 2 విషయానికి వస్తే సేమ్ ప్రాసెస్. మళ్ళీ హీరోయిన్ బ్యాచ్ ధాన్యం పండిస్తారు, మళ్ళీ విలన్ బ్యాచ్ మళ్ళీ వస్తుంది. కొంచెం ఒక 1 అవర్ కొంచెం డ్రామా సాగుతుంటుంది. మళ్ళీ లాస్ట్ అదేవిధంగా యాస్టిస్ లాస్ట్ ఒక 35 మినిట్స్ మాత్రం ఈసారి వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. స్టంట్స్, ఫైట్స్ కిరాక్ ఉంటుంది. సో మొత్తానికి రెబల్ మూన్ పార్ట్ 1 ఎలాంటి అడల్ట్ సీన్స్ లేదు. అండ్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ స్టార్టింగ్ ఒక 1 అవర్ మాత్రం కొంచెం స్లో నేరేషన్ ఉంటుంది. లాస్ట్ ఒక 35 మినిట్స్ మాత్రం యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళైతే వాళ్ళకి ఒక ఫీస్ట్ అని చెప్పొచ్చు. అలాంటి మూవీది. సినిమా ప్రొడక్షన్స్ వాల్యూస్ కానీ అదేవిధంగా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. సో ఓవరాల్గా వర్త్ మూవీ. ఈ 2 సినిమాలు మీరు ఫ్యామిలీతో చూడవచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేదు. ఓకే, క్లియర్. మొత్తానికి రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయడం మావా. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటా. బాయ్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది తెలుగులో పార్ట్ 1 పార్ట్ 2. ఓకే మావా.